సొలొమోను ఆ ప్రాంతంలో, ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజులందరికంటే, అధికారులందరికంటే, జ్ఞానులందరికంటే అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మా అక్కలందరికంటే, మా తోబుట్టువులందరికంటే, మా అన్నల కంటే, మా తమ్ముళ్ళ కంటే, చెల్లెళ్ళ కంటే, అక్కల కంటే దేవుడు నన్ను ఎందుకు అధికంగా దీవించాడు. చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, సంపాదన విషయంలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అత్యధికంగా దేవుడు మిమ్మల్ని దీవించాడా? చాలా సంతోషం. జ్ఞానం విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, అత్యధికంగా దేవుడు మనల్ని దీవించాడా? అయితే ఏం చేయాలి? దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తే ఏం చేయాలి? గతంలో నా జీవితంలో చాలా పోరాటాలు ఉండేవి, చాలా టెన్షన్స్ ఉండేవి, చాలా కష్టాలు ఉండేవి, చాలా ఇబ్బందులు ఉండేవి, చాలా ఆర్థిక సమస్యలు ఉండేవి, చాలా కొట్లాట్లు ఉండేవి, కలతలు ఉండేవి. కానీ దేవుడు నాకు ఇప్పుడు నెమ్మదినిచ్చాడు. దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు ఆస్తిని ఇచ్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అయితే ఏం చేయాలి? సొలొమోను ఏమంటాడో తెలుసా? దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు కాబట్టే నేను దేవుని నామ ఘనత కొరకు ఏం చేస్తాను? దేవుని మందిరమును నిర్మిస్తాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేనేం చేస్తాను? ఆ ఆశీర్వాదాన్ని దేవుని మందిరము కొరకు ఖర్చు చేస్తాను. ఆశీర్వదించబడ్డాను. తర్వాత ఏం జ్ఞాపకం వచ్చింది సొలొమోనుకు? దేవుని ఆలయం జ్ఞాపకం వచ్చింది.